హాయ్! వెల్కమ్ టు సినారియోస్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనము టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేశాము. సో, మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? అలాగే రీఇన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి? అనేది మనకి తెలుసు. సో, ఈ క్లాస్‌లో మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో అలాగే అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఎలాంటి ఆల్గరిథమ్స్ ఉంటాయి అనేది చూద్దాము. అలాగే ఒక మెషిన్‌ని మనం బిల్డ్ చెయ్యాలి అంటే మనకి కొన్ని 7 నెసెసరీ స్టెప్స్ అనేవి ఉంటాయి. సో, వాటి గురించి కూడా మనము ఈ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి, సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? క్లాసిఫికేషన్ అలాగే రిగ్రెషన్. సో, క్లాసిఫికేషన్‌లో ఇవి ఆల్గరిథమ్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్‌కి సంబంధించిన ఆల్గరిథమ్స్. అలాగే ఇవన్నీ కూడా రిగ్రెషన్‌కి సంబంధించిన ఆల్గరిథమ్స్. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో వచ్చేసరికి మనకి క్లస్టరింగ్‌కి సంబంధించిన ఆల్గరిథమ్స్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనకి క్లస్టరింగ్‌కి సంబంధించిన ఆల్గరిథమ్స్ అని చెప్పొచ్చు. సో, మీకు డౌట్ రావచ్చు, క్లాసిఫికేషన్ అంటే ఏంటి? రిగ్రెషన్ అంటే ఏంటి? క్లస్టరింగ్ అంటే ఏంటి అని చెప్పి. సో, అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనము వీటి గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇప్పుడు జస్ట్ ఆల్గరిథమ్స్ ఏమేమి ఉన్నాయి అనేదే నేను మీకు చెప్పాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 7 స్టెప్స్ టు బిల్డ్ ఏ మెషిన్ లెర్నింగ్ మోడల్. సో, మనం ఏదైనా మెషిన్‌ని మనం బిల్డ్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సో, 7 స్టెప్స్ ఉంటాయి. సో, ఆ 7 స్టెప్స్ ఏంటి అనేవి మనం ఇప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో, మనకి ఫస్ట్ వన్ వచ్చేసి గ్యాదరింగ్ డేటా. డేటాని గ్యాదర్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిపేరింగ్ డేటా. థర్డ్ వన్ వచ్చేసి చూసింగ్ ఏ మోడల్. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రైనింగ్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇవాల్యుయేషన్. సిక్స్త్ వన్ వచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సెవెంత్ వన్ వచ్చేసి ప్రిడిక్షన్. సో, దీస్ ఆర్ ద 7 స్టెప్స్ టు బిల్డ్ ఎనీ మెషిన్ లెర్నింగ్ మోడల్ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మనము వీటి గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? గ్యాదరింగ్ డేటా. గ్యాదరింగ్ డేటా అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మెషిన్‌కి మనం ఏదైనా నేర్పించాలి అంటే మస్ట్ అండ్ షుడ్‌గా మన దగ్గర మనకి డేటా అనేది ఉండాలి. సో, మరి ఆ డేటా అనేది ఎలా ఉంటుంది అనంటే, ఫస్ట్ థింగ్ మనమే డేటాని క్రియేట్ చేయొచ్చు. బట్ మనం ఎంత డేటాని క్రియేట్ చేస్తాం చెప్పండి? సో, ఏం చేయాలి అంటే ఈ గ్యాదరింగ్ డేటాలో మనమే డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి డేటాని తీసుకోవచ్చు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యాదరింగ్ డేటా. ఇక్కడ చూడండి, డెఫినేషన్ చెప్తాను. డేటా కలెక్షన్ మీన్స్ పూలింగ్ డేటా బై స్క్రాపింగ్, క్యాప్చరింగ్ అండ్ లోడింగ్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సోర్సెస్. అంటే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనము డేటాని తీసుకుంటాం, డేటాని కలెక్ట్ చేసుకుంటాం. సో, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యాదరింగ్ ఏ డేటా అని చెప్పచ్చు. మరి ఎలా మనం డేటాని గ్యాదర్ చేయొచ్చు అంటే, మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి. సో, కంపెనీస్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ మోస్ట్ కంపెనీస్ ఏపీఐస్‌ని ప్రొవైడ్ చేస్తాయి. సో, ఆ ఏపీఐస్ నుంచి కూడా మనము డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి వెబ్ స్క్రాపింగ్ చేసి కూడా మనం డేటాని తీసుకోవచ్చు. ఈ వెబ్ స్క్రాపింగ్‌లో మనము బ్యూటిఫుల్ సోప్ లైబ్రరీని యూజ్ చేసుకొని మల్టిపుల్ వెబ్‌సైట్స్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటాం. సో, ఆ వెబ్ స్క్రాపింగ్ నుంచి తెచ్చుకున్న డేటాని మనము సీఎస్‌వి ఫైల్‌లో స్టోర్ చేసుకొని డేటాని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వెబ్ స్క్రాపింగ్ ఇందాక చెప్పాను. వెబ్ స్క్రాపింగ్ అంటే మల్టిపుల్ వెబ్‌సైట్స్ నుంచి మనము డేటాని తెచ్చుకోవచ్చు. అలాగే టాప్ మోస్ట్ కంపెనీస్ ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీఐస్ ద్వారా కూడా మనము డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి కొలాబరేషన్ విత్ ఆర్గనైజేషన్. మల్టిపుల్ ఆర్గనైజేషన్స్‌తో మనము కొలాబరేట్ అయ్యి కూడా మనం డేటాని తీసుకోవచ్చు. సో, ఈ రకంగా మనం డేటాని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. సో, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్యాదరింగ్ డేటా అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రిపేరింగ్ ఏ డేటా. దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ మోడల్. సో, ప్రిపేరింగ్ డేటా అంటే ఏంటి అనంటే, మనం డేటాని కలెక్ట్ చేసినప్పుడు రా డేటా అనేది మనకి రావడం జరుగుతుంది.
రా డేటా మీన్స్ ఏంటి అనంటే అన్వాంటెడ్ డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రిపేరింగ్ డేటాలో మనం ఆ అన్వాంటెడ్ డేటాని రిమూవ్ చేస్తాం. అన్వాంటెడ్ డేటా అంటే ఎలా అంటే మిస్సింగ్ వాల్యూస్ ఉండడం కానీ, అలాగే ఎక్స్ట్రా రోస్, ఎక్స్ట్రా కాలమ్స్ ఉంటే, డూప్లికేట్ వాల్యూస్ ఉంటే వాటినంతా కూడా రిమూవ్ చేసి క్లీన్ చేస్తాం. ఇక్కడ చూడండి, క్లీనింగ్ ది డేటా టు రిమూవ్ అన్వాంటెడ్ డేటా, మిస్సింగ్ వాల్యూస్, రోస్ అండ్ కాలమ్స్, డూప్లికేట్ వాల్యూస్, డేటా టైప్ కన్వర్షన్స్ ఎక్సెట్రా. సో అలా అన్వాంటెడ్ డేటాని మనం రిమూవ్ చేస్తాం. దీన్నే మనం ఏమంటామంటే డేటా అనాలిసిస్ అని కూడా అంటాం. సో ఈ ప్రిపేరింగ్ డేటాలో మనం డేటాని అనాలిసిస్ చేసి, అంటే డేటాని క్లీన్ చేసుకొని విజువలైజ్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ డేటా విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటి అనంటే డేటాని క్లీన్ చేశాక డేటాని విజువలైజ్ చేస్తాము. లైక్ గ్రాఫ్ రూపంలో కానీ, ఇమేజ్ రూపంలో కానీ దాన్ని రిప్రజెంట్ చేస్తాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా విజువలైజేషన్. సో మనం ఈ డేటా అనాలిసిస్కి, డేటా విజువలైజేషన్కి కొన్ని లైబ్రరీస్ని యూజ్ చేస్తాం. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, లైబ్రరీస్ NumPy, Pandas, Matplotlib, Seaborn అనేవి ఉన్నాయి కదా ఇక్కడ. సో మెయిన్గా ఈ పాండాస్ అండ్ NumPy అనేవి డేటా అనాలిసిస్కి యూజ్ చేస్తాం. అంటే డేటాని క్లీన్ చేయడానికి మనము ఈ పాండాస్ అండ్ NumPy లైబ్రరీస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డేటాని విజువలైజ్ చేయడానికి, డేటాని గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేయడానికి మనము ఈ Matplotlib, Seaborn అనే లైబ్రరీస్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ మోడల్. సో ఇదే మనకి ప్రిపేరింగ్ డేటా అంటే. నెక్స్ట్ వచ్చేసి చూసింగ్ ఏ మోడల్. థర్డ్ స్టెప్ ఈజ్ ఏ చూసింగ్ ఏ మోడల్. సో థర్డ్ స్టెప్లో మనము మోడల్ని చూజ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు మనం ఒక పర్టికులర్ ఐడియా అనేది ఉంది మనకి, ఎలాంటి డేటా అనేది మన దగ్గర ఉంది, ఎలాంటి ఫీచర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి అనేవి మనకి తెలుసు. సో దాన్ని బట్టి మనం ఇక్కడ మనకి అవసరమయ్యే ఆల్గరిథంని చూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఒకవేళ మన డేటా అనేది క్లాసిఫికేషన్కి సంబంధించింది అనుకోండి, అప్పుడు మనము ఈ క్లాసిఫికేషన్కి సంబంధించిన ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మన డేటా అనేది రిగ్రెషన్కి సంబంధించింది ఉంటే మనము రిగ్రెషన్కి సంబంధించిన ఆల్గరిథంని చూజ్ చేసుకుంటాం. ఒకవేళ మన డేటా అనేది క్లస్టరింగ్కి సంబంధించింది ఉంటే ఈ ఆల్గరిథమ్స్ అన్ని మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఒక పర్టికులర్ ఆల్గరిథంని మనము మన మషిన్కి చూజ్ చేసుకుంటాం. అంటే మన మషిన్కి ఏ ఆల్గరిథం అయితే సూటబుల్ అవుతుంది డేటా ప్రకారం అనేది ఆలోచించి ఈ థర్డ్ స్టెప్లో మనం ఆల్గరిథంని చూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ మషిన్ లెర్నింగ్ మోడల్ డిటర్మైన్స్ ది అవుట్పుట్ you get after running a machine learning algorithm on the collected data. It is important to choose a model which is relevant to the task at hand. సో ఇక్కడ మనము జస్ట్ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఆల్గరిథంని సెలెక్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ చూసింగ్ ఏ మోడల్, థర్డ్ స్టెప్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్. ట్రైనింగ్ అంటే ఏంటి అనంటే ఇక్కడ చూడండి, ఇప్పటివరకు ఏంటి ఆల్గరిథంని మనము చూజ్ చేసుకున్నాం. సో ఆల్గరిథంని చూజ్ చేసుకున్న తర్వాత విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ ఆల్గరిథంతో మనం ఇక్కడ ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనం డేటాని కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాని క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకున్న తర్వాత డేటాని విజువలైజ్ చేసుకున్నాం. అప్పుడు మనం కావాల్సిన ఆల్గరిథంని చూజ్ చేసుకొని ఆ ఆల్గరిథంని యూజ్ చేసుకొని మనం ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ ఆల్గరిథంతో మనము ట్రైనింగ్ సెట్లోకి డేటాని పంపిస్తాం. అప్పుడు తర్వాత దాన్ని మనం ఫిట్ చేసి ప్రిడిక్ట్ అనేది చేస్తాం ఈ ట్రైనింగ్లో. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫోర్త్ స్టెప్, ట్రైనింగ్ ది మషిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ అంటే ఏంటి అనంటే మనము మోడల్ని ప్రిడిక్ట్ చేసినప్పుడు మనకి ప్రిడిక్షన్ చేసుకున్న తర్వాత
ప్రిడిక్షన్ అనేది అంత అక్యురసీగా అనిపించకపోతే అప్పుడు మనం అంటే అక్యురసీ అంటే ఏంటి, అక్కడ అంత కరెక్ట్గా మనకి అనిపించకపోతే, ప్రిడిక్షన్ అనేది అంత కరెక్ట్గా అనిపించకపోతే అప్పుడు కొన్ని మోడల్ ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు ఆ ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని చెక్ చేయడము, ప్రిసిషన్ స్కోర్ ఎంత ఉందో చెక్ చేయడము, F1 స్కోర్ ఎంత ఉందో చెక్ చేయడము, అలాగే రీకాల్ని చెక్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ మోడల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ట్రైనింగ్ యువర్ మోడల్ యూ హ్యావ్ టు చెక్ టు సీ హౌ ఇట్స్ పర్ఫార్మింగ్. దిస్ ఈజ్ done by testing the performance of the model on previously unseen data. The unseen data used is the testing set that you split our data into earlier. సో ఇక్కడ మనము ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ 5th స్టెప్లో. నెక్స్ట్ వచ్చేసి 6th వన్, పారామీటర్ ట్యూనింగ్. పారామీటర్ ట్యూనింగ్ అంటే ఏంటి అని అంటే, ఈ పారామీటర్ ట్యూనింగ్లో మనము మొత్తం మోడల్ని ఆప్టిమైజ్ చేస్తాము. మోడల్ని ఆప్టిమైజ్ చేసినప్పుడు మనకి మోడల్ యొక్క అక్యురసీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ అంటే ఎలా ఉండాలి అక్యురసీ అనేది, మనం ఇక్కడ మన అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ పారామీటర్ ట్యూనింగ్లో ఏ పారామీటర్ని యూజ్ చేస్తే అక్యురసీ అనేది ఎంత పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ గ్రీడ్ సెర్చ్ మెథడ్ అలాగే ర్యాండమ్ సెర్చ్ మెథడ్స్ అనేవి 2 మెథడ్స్ ఉంటాయి. సో ఈ 2 మెథడ్స్ ద్వారా, ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసుకొని మనము ఈ పారామీటర్ ట్యూనింగ్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, వన్స్ యూ హ్యావ్ క్రియేటెడ్ అండ్ ఇవాల్యుయేటెడ్ యువర్ మోడల్, సీ ఇఫ్ ఇట్స్ అక్యురసీ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఎనీ వే. దిస్ ఈజ్ డన్ బై ట్యూనింగ్ ది పారామీటర్స్ ప్రజెంట్ ఇన్ యువర్ మోడల్. అంటే మనం మన మోడల్ యొక్క అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము ఈ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలా యూజ్ చేస్తామంటే, దీంట్లో మనకి 2 స్టెప్స్ ఉంటాయి, 2 మెథడ్స్ ఉంటాయి, గ్రీడ్ సెర్చ్ మెథడ్ అని అండ్ ర్యాండమ్ సెర్చ్ మెథడ్ అని. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఈ 2 మెథడ్స్తో మనము మన మోడల్కి అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద 6th స్టెప్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ మోడల్. నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్షన్. ఫైనల్లీ ఇప్పటివరకు ఏంటి, మనము డేటాని కలెక్ట్ చేసుకొని క్లీన్ చేసాము. క్లీన్ చేసుకున్న తర్వాత మోడల్ని చూస్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ మోడల్తో మనము ట్రైనింగ్ అనేది చేసి ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ అనేవి చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే 6th స్టెప్లో మనము హైపర్ పారామీటర్ ట్యూనింగ్స్, ఆల్గరిథమ్స్ అంటే ఆ మెథడ్స్ని యూజ్ చేసి మనము అక్యురసీ అనేది ఇంప్రూవ్ చేసుకుందాం. ఈ 7th స్టెప్లో ఫైనల్లీ మనం మన మెషిన్ని ఇక్కడ చెక్ చేస్తాం, అంటే ప్రిడిక్షన్ అనేది చేస్తాం. అక్యురసీ అనేది 100% ఉంటే అప్పుడు మనకి ఈ రకంగా సక్సెస్ఫుల్ మోడల్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ మన అక్యురసీ అనేది కరెక్ట్గా లేకపోతే అప్పుడు అది డంప్ మోడల్ కిందకి వచ్చేస్తుంది. అంటే సక్సెస్ఫుల్ మోడల్ అనేది మనకి ఇంకా జనరేట్ అవ్వలేదు అని అర్థం. సో ఈ రకంగా మనకి అక్యురసీ అనేది 100% ఉంటే మనకి సక్సెస్ఫుల్ మోడల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రకంగా సక్సెస్ఫుల్ మోడల్ అనేది జనరేట్ అయిన తర్వాత ఈ ప్రిడిక్షన్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి డిప్లాయ్మెంట్. ఫైనల్లీ మనకి 7 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మనము డిప్లాయ్మెంట్ అనేది చేయొచ్చు. 7 స్టెప్స్లో మనకి సక్సెస్ఫుల్ మోడల్ అనేది జనరేట్ అయిపోతే అప్పుడు ఈ డిప్లాయ్మెంట్లో మనం ఏం చేస్తామనంటే, బయట మార్కెట్లో మనము మన మోడల్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. అంటే మనం బిల్డ్ చేసిన మోడల్ని అవుట్ సైడ్ మార్కెట్లో మనము ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిప్లాయ్మెంట్. సో డిప్లాయ్మెంట్ చేయడానికి మనం ఇక్కడ జాంగో, ఫ్లాస్క్, వెబ్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేయొచ్చు. అలాగే ఒకవేళ సర్వర్స్కి వచ్చినట్లయితే మనం ఇక్కడ క్లౌడ్ కానీ, AWS కానీ ఈ రకంగా మనము సర్వీసెస్ని కూడా మనము యూజ్ చేయొచ్చు. సో ఈ క్లాస్లో మనము ఒక మెషిన్ని బిల్డ్ చేయాలి అంటే మనకి ఎలాంటి స్టెప్స్ అనేవి ఉండాలి, 7 నెసరీ స్టెప్స్ గురించి మనము డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం.
I hope you all understood this class. Thank you.